ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు 3 ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలమనేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. గత 5 సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తాను నేను. 17/1/2019లో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనేది కేశవ నాయుడు ఓనరు, మోహన్ బాబు అని కొడుకు, విమలమ్మ వాళ్ళ భార్య, వాళ్ళ తావు నుంచి 1,15,00,000 రూపాయలకి 18 ఎకరాల జమీను, చిన్న క్రషర్ ఉన్నింది, 75 HP LT కనెక్షన్ ఉన్నింది కరెంటు. అది కొనుక్కున్నా, ల్యాండ్ క్రషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ రిజిస్టర్, ఫిల్మ్ రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తము 98% నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి, దానిపైన చిన్న క్రషర్ ఉండి దాన్ని మళ్ళీ నేను 10 acres జమీను పలమనేరులతో కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ చేయాలా, చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అవుతుందని ఆయన అభివృద్ధి దీంట్లో అమరన్న అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు ₹1,00,00,000 ఆడ ఇన్వెస్ట్ చేసిన. ఆ చిన్న ఫ్యాక్టరీని HT కనెక్షన్ చేసేదానికి HT అగ్రిమెంట్ హోల్డర్ నేను. HT డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టే బిల్స్ ఉన్నాయి. నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి HT కనెక్షన్కి లక్షలు కట్టిన, నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు. HT కనెక్షన్ తీసుకున్నా. సుమారు 8 నెలలు అయింది ఫ్యాక్టరీ. ఆ చిన్న మిషన్ని పెట్టుకొని పెద్ద మిషన్గా, పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన. డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్దారుడు, 1.7 hectares లీజ్దారుడు ఉన్నింది. అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోపోతే దీనిపైన షౌకాస్ నోటీస్ ఇష్యూ చేసినాము. 33 lakhs దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే, ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో. నేను పోయి అప్రోచ్ అయ్యాను. సార్, కొత్త ఇటాచీస్ తెచ్చాను, పెద్ద ఇండస్ట్రీ చేశాను, మీరు ఫస్ట్ చెప్పలేదు, ఇప్పుడు పర్మిషన్ అడిగితే వీళ్ళు చెప్తున్నారంటే షౌకాస్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది, నువ్వు రన్ చేయగలవు ఫ్యాక్టరీ అంటే, నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి, డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను 19 lakhs అమౌంట్ కట్టినా నా అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారీని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చి MDL లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో. నాకు MDL లైసెన్స్ 30 yearsకి MDL లైసెన్స్ ఉంది. ఇప్పుడు ఏదైతే క్రషర్ ఉందో ఆ క్రషర్కి జనార్దన్ నాయుడు పేరులో MDL లైసెన్స్ 30 years ఉంది. ఆ 30 years ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ 30 years ఇది నా పైనే ఉంది. అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. దండి GST, ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే GST, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ GST ఇదండి. MDL లైసెన్స్, మైనింగ్ డీల్, అది ఇస్తాను, ఆ డాక్యుమెంట్ ఇస్తాను మీకు. దండి GST, ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యిండే GST, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ GST ఇదండి. MDL లైసెన్స్, మైనింగ్ డీలర్ లైసెన్స్ ఇష్యూడ్ బై DD చిత్తూరు, ఇష్యూడ్ ఆన్ 31/11/19 to 31/29 దాకా ఉంది నాకు లైసెన్స్. ఆ క్రషర్ బిల్స్ ఉన్నాయి నా తవ. క్రషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఇప్పుడు క్రషర్ ఉందో దాన్ని మొత్తము జనరేటర్ తావు నుంచి, మిషనరీస్ తావు నుంచి జనార్దన్ నాయుడు పేరులో సిటీ సైడ్ ట్రేడర్స్ పైన, నా ఫరం పైన, శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. నేను 8 months 3,000 bags సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరు అడిగినా చెప్తారు. ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ఇదండి HT అగ్రిమెంట్. ఈ HT అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను. ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్. ఆ మైనింగ్ 1.7 hectares ట్రాన్స్ఫర్ అయ్యాకి టైం అయిందని చెప్పారు. టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన, ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాకు ఉంది. ఆ లోపల దురదృష్టం చేతుతావా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది 2019లో. వాళ్ళు వస్తేనే నవంబర్లో ఇదే ఏడీని, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని, సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు. నేను అడిగిన, సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే, ఆయన కళ్ళల్లో నీళ్ళు వద్దాడు. ఇప్పుడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు, హెడ్ ఆఫీస్లో ఉన్నాడు ఆయన. నా విషయంలో ఆయన సస్పెండ్ చేశారు, నాకు సపోర్ట్ చేశారని. ఆయన ప్రతిమాలన్నాడు, సార్ ఇన్ని లక్షలు కట్టినాడు, ఎవరు కట్టలేదు, పద్ధతి కాదంటే 1 month సతాయిస్తే ఆయన కళ్ళల్లో నీళ్ళు పోపించి మైన్స్ మినిస్టర్ తావు నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి అన్ఆథరైజ్ గా స్టాప్ చేసి ఒక వీఆర్ అపాయింట్ చేశాడు. మీరు పోయి పెద్దలతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా, గవర్నమెంట్ మాది, మీరు వచ్చేసి టీడీపీ, నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని. నేను కోట్ల కోసం అప్పు చేసిన,
వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్ లో, మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్ లో. ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పడడం మీ నోట్ తెస్తాను. ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్, మినిస్టర్ తక్కువ పోయినా 2 times. ఈ వెంకటయ్య గౌడ్ ఆనాటి ఎమ్మెల్యే వాని తాకి 10 సత్యాలపై కాళ్ళు పట్టుకున్నా, మీకేం కావాలి చెప్పండి, కోట్లు పెట్టినాను, నేను బతికి తిరుగుకు వచ్చినాను అంటే వాళ్ళు వదలలే. లాస్ట్కి ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డుపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకు అంత డబ్బు వస్తుందంటే కక్కురొత్తి పొడి ఇట్లా దాన్ని తెలియకుండా కక్కురొత్తి పొడి వాళ్ళకి విధి లేకుండా బెదిరించడానికి నేను ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధిగమించి క్వారీ నడుస్తా ఉంది, లోడ్లు పడిపోయిందయ్యా నువ్వు జైలుకి పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను, 2 wheeler లో వచ్చి 9 o'clock దాకా పర్మిషన్ ఉంది, 2 wheeler లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసి పోతే బైరెడ్డిపల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, గోపి అనే ఒక ఎస్ఐ, 40 మంది పోలీసు వాళ్ళు, డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్కొని పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసిరి. ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా? నేను అడిగిన ఎడ్యుకేటెడ్ గా, సార్ నేను దీంట్లో చేయను, నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసిరి. ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ 503 సర్వీస్ నంబరు, ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను. మళ్ళా ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు 2-3 సత్యాలు ప్రెస్ లో మాట్లాడితే వీళ్ళు ఇప్పుడుండే ఏడీ గారు తప్పండి చెప్తాడు నిజాలు, ఏడీ గారు తప్ప కెత్తి పెట్టారు ఆయన పైన. ఏడాది ఇంకా ఫోన్ సర్వీస్ పెద్దరెడ్డి తా నుంచి మినిస్టర్లతో నుంచి ఫోన్ చేసి ఆయన బెదిరించి ఈ హెచ్డి కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయమ్మని తోడుకొని పోయి సైన్ చేసి దీన్ని అక్రమంగా వాళ్ళపైన చేసుకుండ్రి, దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ఆఫీసర్ సస్పెండ్ కావాలి. నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సర్తలు కోర్టుకు కూడా పోయినా, కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చారంటే రిట్ పిటిషన్ ఉంది, హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంటు మార్చుకున్నారు. ఎవరిపైన? ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకయ్యగా ఉంది, బెనామీ శరత్ కుమార్. ఈ రోజైతే 7వ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపర్ వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి. ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసినాక మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్. వాడిని ఫోర్జరీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చరి. ఆనాడు మార్చిన డేట్ దాని ముందు దంకా ₹1 రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి 1000 కోట్ల లాస్ చేయండి. అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్మెల్యే, ఈనాటి ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్య గౌడ, ఆనాటి ఎమ్మెల్యే వెంకయ్య గౌడ. ఈ రోజు వాళ్ళు వస్తారు, శవ రాజకీయాలు చేస్తారు. ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తును లాక్కోలేదు, వాళ్ళు ఇడిచి పారిపోతా ఉంటారు. ఫ్యాక్టరీలో నా వెహికల్స్ అంతా అకౌంటింగ్ నాడు రాత్రి వెహికల్స్ అంతా నా పైన ఉన్న వెహికల్స్ దొంగిలించుకొని వెళ్ళిపోతే తెలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్ లిప్పుతా ఉండరే. నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది, నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకున్నా. తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి, నా సొత్తులోనే ఉండేది తప్ప. ఒక నిమిషం ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నాది అయిపోయింది, మీరు అడుగుతాను నేను చెప్తాను, మీరు ఏమేమి అడుగుతారు కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇస్తాను. ఈ రోజు ఆ మైనింగ్ మోహన్ బాబు హ్యాజ్ నో రైట్స్. నేను డాక్యుమెంటేషన్ మొత్తం వేసిన మైనింగ్ ఆఫీసర్తో నా ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ ఉంది, నా దానికి అక్నాలెడ్జ్మెంట్ ఉంది. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఉంది అనేసి మైనింగ్ మినిస్టర్నే గుర్తుగా తోడుకొని వచ్చి వాళ్ళు బెదిరించి వాళ్ళని 2 years 1.5 year ముందర వాళ్ళు చెప్తారు మైనింగ్ డిలే ఉందని మార్చుకోండి. అది కూడా 23కి అయిపోయింది. ఈ 1.5 సంవత్సరము వాళ్ళు కొట్టిండేది దౌర్జన్యముగా అక్రమముగా నాశనం చేసేసారు గవర్నమెంట్ ని. రెవెన్యూని అంతా దొంగిలించిండే వాళ్ళు వెంకయ్య గౌడు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీని కాపాడుకుంటూ నేను మొత్తము లీగల్ గా నేను మొన్న సీఎం గారు వచ్చినప్పుడు నేను వినిపించుకున్నా, సార్ ఇట్లుంది అంటే ఆయన దీనిపైన స్పెషల్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ వేస్తున్నాడు, కమిటీ వేసినాడు. ఎవరైతే ఈ మైనింగ్ ఏమారించినారో, ఎంతైతే రాయల్టీ ఏమారించినారో వీటికంతా ఒక కమిటీ వస్తుంది. ఆఫీసర్స్ కూడా కన్సర్న్ ఆఫీసర్స్, మైనింగ్ కావచ్చు, కరెంట్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు పట్టాలు ఎత్తుకొని వచ్చారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యేది తథ్యం, ఇది సత్యం. ఇవన్నీ కూడా ఎవరు ఏమారిచేయగలదు, వాళ్ళతో ఉండేదంతా ఫేక్ డాక్యుమెంట్స్. దే హ్యావ్ నో రైట్ టు ఎంటర్ ది మై ప్రాపర్టీ. నేను లీగల్ ఓనర్ని అనే దానికి నాతో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.
ఏం మీరు అడిగినా కూడా నేను ఆన్సర్ ఇచ్చే రెడీగా ఉన్నాను. ఈ 3 రోజులుగా జరిగింది మీకు తెలుసును. ఇప్పుడు నేను 2 నెలలకు ముందు నా క్రషర్కి వస్తేనే పోయే సిఐ గారితో కంప్లైంట్ ఇచ్చినాను. నా వెహికల్స్ ఇట్లా వాళ్ళు ఎత్తుకొని పోయినారు అంటే సిఐ గారు కంప్లైంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చిన. సిఐ గారు దానిపైన యాక్షన్ తీసుకోలే. 15 దినాలు ఇచ్చుకొని పోయినా. మీరు పెద్దోళ్ళతో నుంచి చెప్పియాలా అని చెప్పినారు. ఇంక పెద్దోళ్ళు అంటే ఎవరు నాకు అర్థం కాలే. ఓహో సీఎంఏనేమో ఈ స్టేట్కి అంతా పెద్దోళ్ళు ఆయన చెప్తా ఉండేదని నేను నేరుగా సీఎం గారితో పోయినా. సీఎం గారితో లెటర్ ఇచ్చిన. సార్ ఇట్లా ఇట్లా అయింది మైనింగ్, యాక్షన్ తీసుకోవడం లేదు చూడండి. ఇది దీనిపైన కూడా ఈ మైనింగ్ పైన కూడా అంతా కూడా ఇచ్చిన సార్కి. దానిపైన అక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీలు జరుగుతూ ఉంది. మళ్ళీ ఎస్పీ గారికి డైరెక్షన్స్ ఇచ్చి ఎస్పీ గారితో నేను పోతే ఎస్పీ గారు కేసు ఫైల్ చేయమన్నారు. సిఐ గారు అప్పుడు కూడా స్పందించలే. ఎవరో ఏఎస్ఐ గారితో కేసు కట్టించారు. ఆ కేసు చూడండి. ఇప్పుడు ఏదైతే శరత్ కుమార్ వచ్చినా 1 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉంటాయి. థెఫ్ట్ కేసు, వెహికల్స్, ఇది కాకుండా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు. 5 మనుషులు ఉన్నారు. పోలీసు వాళ్ళ ముందు నేను పోలీస్ సోదరులను అడిగేది ఒకటే, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికైనా మారండి. గవర్నమెంట్ వచ్చింది, న్యాయం చేయండి. కేసు ఉంది. కేసు ఉండే వాళ్ళు మీ ముందున్నే ఫ్యాక్టరీ దాకా వచ్చి ఈ రోజు దౌర్జన్యం చేస్తే మా వాళ్ళు వీడు శరత్ కుమార్ వీళ్ళని పట్టుకోండి, మీరు కేసు ఉంది అంటే మీరు పట్టుకోలే. ఎంతవరకు న్యాయం? దీనిపైన గౌరవనీయులు ఎస్పీ గారు స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి, వీళ్ళని అరెస్ట్ చేయాలి, నా ప్రాపర్టీ రికవరీ చేసి ఇవ్వాలి, నాకు న్యాయం చేయాలని నేను వినిపించుకుంటున్నాను సార్. శవ రాజకీయాలు చేస్తున్నారు. నేను ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను క్లీనింగ్ చేస్తున్నా. స్టాక్ ఉంది, స్టాక్ ఒక ఓనర్ నేను. వాళ్ళు కొట్టినా ఎవరు కొట్టినా నాకు మైనింగ్ డీలర్ లైసెన్స్ కాబట్టి నాకు క్రషింగ్, స్టోరింగ్, సెల్లింగ్కి నాకు లైసెన్స్ ఉంది. ఇంకా 20 years కాబట్టి నా క్రషర్ కాబట్టి నేను దాన్ని సాక్రిఫైస్ చేస్తున్నా. నేను క్లీనింగ్ చేస్తున్నా. ఆ క్లీనింగ్కి జేసీబీ అవసరం ఉండింది. సెల్వా అనే ఓనర్, జేసీబీ ఓనర్కి నేను ఫోన్ చేసి చెప్పిన, చూడప్ప క్లీనింగ్ పని చేయి, అక్కడ రోడ్ ఉంది పని చేయంటే ఆయన వచ్చినాడు. వాళ్ళ మనుషులు వచ్చి క్లీనింగ్ చేసినప్పుడు ఏమో ఒక ఇన్సిడెంట్ అయింటుంది. క్వారీ లోపల నడలే, క్వారీలో నేను పని చేయలే, జమీన్లో నడిచిండి అది క్వారీ పక్కలో. దాన్ని పెద్ద భూతద్దాలతో వేసి యాక్సిడెంట్ని జనార్దన్ నాయుడు హత్య చేశాను ఒకడు, కంప్లైంట్ చేయను ఒకడు, ఎన్నెన్ని రకాలో మీకే తెలుసు. మీ ముందు సోదరులకి మేము శవ రాజకీయాలు చేసే సంస్కృతి మాకు లేదు. మా పెద్ద ఆయన మాకు ఆ సంస్కృతి నేర్పలేదు. మేము అట్లా వాళ్ళు కాదు. దానికే 3 రోజులు ఆగిన. ఈ రోజు కూడా వాళ్ళు ఆగడాలు వినలేకుండా నేను మీ ప్రెస్ ముందుకు వచ్చిన. లేకుంటే ఇంకా 4-5 రోజులు రాకూడదు అనుకున్నా. ఎవరైతే చచ్చిపోయారో నా తమ్ముడు కావచ్చు, మా స్నేహితులు కావచ్చు, ఆత్మ శాంతి కావాలా, మా వల్ల సహాయం చేస్తాము. ఆ ఓనర్ అయితే సెల్వం కూడా చాలా మంచివాడు. జేసీబీ, కొత్త జేసీబీ, ఇన్సూరెన్స్ ఉంది, క్లెయిమ్ అయింది. మా వల్ల హెల్ప్ కూడా మేము చేస్తాము. వీళ్ళు మాత్రం శవాలకు రాజకీయం చేసి అట్లా వాళ్ళు మేము కాదు. అయితే సహాయం చేయాలి కానీ కష్టం ఉందని పెట్రోల్ పోసి ఇల్లుకాలు చేయట్ల వాళ్ళు సంస్కృతి ఈ వైకాపా గవర్నమెంట్, ఈ వైకాపా నాయకులది. ఇంకా బుద్ధి మారుకుంటే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంతవరకు ప్రశాంతంగా చెప్తున్నాం. రేపు ఏమైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు వ్యక్తులు కావచ్చు, ఎక్స్ఎంఎల్ఏ కావచ్చు. సెకండ్, ఎవరైతే ఈ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈడుండే కొందరు అందరూ అని చెప్పండి, నేను కొందరు పోలీసు వాళ్ళు మారకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. దీనికి అంత బాధ్యులు ఈడుండే పిఎస్ఐలో ఎవరు హౌస్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళే అని కూడా నేను వినిపించుకుంటున్నాను. డోర్ నెంబర్ 220, 242 ఆపోజిట్ ఎంపీడీ ఆఫీసు. వీళ్ళు భయానికి తట్టుకోలేకుండా పరిగెత్తేసినాను సార్ ఆంధ్ర నుంచి. నేను ఆంధ్ర కర్ణాటకకు పోతుంది, కర్ణాటకలో నాకు అడ్రస్ కావాలా, ఇదే నంబర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నా. తప్పేం సార్ ఇది? తప్ప చెప్పండి. 2 నంబర్లు లేదు సార్, ఒకే నంబర్ ఉండేది. ఒకే నంబర్ పైన 2 అడ్రస్లు ఉన్నాయి. శాంతిపురంలో నాకు బిల్డింగ్ ఉంది, 25 acres జమీన్ హోల్డర్ నేను. కర్ణాటకలో నాకు జమీన్ ఉంది, నేను బిజినెస్ పర్సన్, నేను ఇక్కడ ఉంటాను అక్కడ ఉంటాను. దీంట్లో తప్పేం చెప్పండి సార్? నేను ఫ్రాడ్ చేయలేదే చెప్పండి. నేనేమన్నా తప్పు చేయంటే గవర్నమెంట్ ఈ పొద్దు కూడా నేను వినిపించుకుంటున్నా. నా వైపు నేనేమన్నా తప్పు చేయంటే కూడా నా పైన యాక్షన్ తీసుకోవచ్చు. నేను తల వంచి పోతాను. నాకు వైకాపా వాళ్ళ మాకు సంస్కృతి లేదు, మాకు సంస్కృతి ఉంది. నేను రెడీగా ఉన్నాను. నేను తప్పు చేయంటే నేను ఈ పొద్దు కూడా బాధ్యున్నే. కన్సర్న్డ్ this also AD also, current AD, you have transferred my connection without my knowledge. How it is possible? Who are the culprits? Please give me the total details. They will be punished. I have given. I am helpless because their government was there. All not only me. Total Andhra Pradesh 500 crore people were afraid of that government. What can I do? That's now I am asking my justice with our CM. I have got all documents. ఇప్పుడు శరత్ అతను
కొని వాళ్ళు పోయి ఆర్డీఓ తక్కువ కంప్లైంట్ చేసి అంతవరకు బాగానే ఉంది, నేను ఒప్పుకుంటా. వీళ్ళు నా ఫ్యాక్టరీ దాకా వచ్చి విజువల్స్ ఉన్నాయి. 2 days బిఫోర్ వాళ్ళు ఎవరో మనోజ్ కుమార్ ఎవరో 15 మంత్స్ వచ్చి గలాట్ చేసి, ఆ రోజు నేను డిఎస్పీకి ఫోన్ చేసిన, నా ఫోన్లో రికార్డ్ ఉంది. సార్ ఇట్లా ఎవరో దౌర్జన్యంగా ఫ్యాక్టరీ మీద వచ్చి గలాట్ చేస్తున్నారు సార్, ప్రొటెక్షన్ ఇవ్వండి అని. సరే వాళ్ళు పంపించలేదు, నేనే సర్ది చెప్పి మా వాళ్ళకంతా సర్ది చెప్పి మా వాళ్ళంతా పోయి ఇబ్బందులు కాకుండా పంపించారు. ఈ రోజు బాలాజీ నాయుడు అన్నాడు 3 రోజులుగా పనికి మాలినాడు, కచ్చికెట్టుకొని డబ్బులు తీసుకొని కకృతి పొడి నాతో 3 లక్షల రూపాయలు తీసి తినిండి అట్లా కూడా ఈ బాలాజీ నాయుడు ఆ బ్రోకరు ఈ రోజు నా పైన వచ్చి సవాల్ చేస్తున్నాడు. దీనికి నాకు చాలా నొప్పిగా ఉంది. వీళ్ళు నన్ను హత్య చేయాలని వచ్చినారు సార్. ఈరోజు జనాలు తోడుకొని బాలాజీ నాయుడు ఆయన మాట్లాడే విజువల్స్ ఉన్నాయి. నా ఫ్యాక్టరీ దాకా వచ్చి నేను అగ్రిమెంట్ నేను ఓల్డర్ అయితే, నేను ఫ్యాక్టరీ ఓనర్ అయితే వాళ్ళకి ఏం సార్ పని, బాలాజీ నాయుడు అండ్ అదర్స్కి ఏం సార్ పని? నా ఫ్యాక్టరీతోకి ఏమైనా పని ఉంటే కన్సర్న్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రావచ్చును, కానీ జనాలను తోడుకొని నా ఫ్యాక్టరీ మీదకి వచ్చిన దౌర్జన్యము, నన్ను అక్రమంగా సింపుల్ అని వచ్చిన వాళ్ళు ఈ వ్యక్తులు నా జనాల పైన ఉన్న నా జనాలకంతా బెదిరించి తొందర చేశారు. ఆడ 2-3 కూడా గాయాలైనాయి. నేను దీనిపైన కంప్లైంట్ కూడా లాడ్జ్ చేస్తున్నా. వాళ్ళ పేర్లు నంబర్ 1 బాలాజీ, నంబర్ 2 మనోజ్ రెడ్డి, నంబర్ 2 పార్థ, నంబర్ 4 శ్రీనివాసులు, నంబర్ 5 శివ, ఎవరో శ్రీనివాసులు, టోటల్ 9 అండ్ అదర్స్ ఉన్నారు సార్. వాళ్ళు ఎందుకంటే నేను కొత్త కాబట్టి ఏరియాకి నాకు కరెక్ట్గా ఐడెంటిఫై లేకపోతున్నాను. 9 మంత్స్ వచ్చినది వాస్తవం. వాళ్ళంతా 20-30 మంత్స్ వచ్చినారు దౌర్జన్యంకి. మా వాళ్ళు నాకైతే ప్రాణభయం ఉంది సార్. వీళ్ళని ఇంకా ఈ ఎక్స్ఎమ్మెల్యే నుంచి నాకు హత్య చేయాలనుకున్నాడు. ఏమైనా కూడా నాకేమైనా నేను 100 కిలోమీటర్స్ నుంచి రావాల శాంతిపురంకి. నేను సిఏ గారికి కూడా ఫోన్ చేసినాను. నాకు ఫోన్ వస్తేనే సార్ ప్రొటెక్షన్ ఇవ్వండి సార్, మా వాళ్ళకి ఇట్లా తొందర అవుతా ఉందంటే దానిపైన మా వాళ్ళ లీడర్స్ పైన ఇంకా స్పందించి పంపించారు, తూతా మంత్రంగా చేశారు. నాకు ఫ్యాక్టరీకి కానీ నాకు కానీ ప్రొటెక్షన్ వల్ల మా పని వాళ్ళు ఉంటారు. ఏమైనా కూడా జనాలకు కానీ నాకు కానీ ఏమైనా నంబర్ 1 వెంకయ్య గౌడ, నంబర్ 2 బాలాజీ నాయుడు అండ్ అదర్స్ సార్. నాకు ఏమైనా దీస్ 2 people అండ్ అదర్స్ సార్ టోటల్ రెస్పాన్సిబుల్. నాకు ఇన్ని కోట్లు లాస్ చేసింది కాకుండా, నా వెహికల్స్ ఎత్తుకొని పోయింది కాకుండా, ఇప్పుడు శవరాజకీయాలు చేసింది కాకుండా, నా పైన హత్యాయత్నం చేయాలనే ఎవరైతే దురుద్దేశం పెట్టుకున్నారో వాళ్ళ పైన సివియర్ యాక్షన్ తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్. నేను మా ముఖ్యమంత్రిని కూడా వినిపించుకుంటున్నా, మా లోకల్ ఎమ్మెల్యేని కూడా వినిపించుకుంటున్నా. సార్ దయచేసి నాకు రక్షణ ఇవ్వండి. నన్ను అవుటర్ అంటాడు సార్. నేను అవుటర్ కాదు. అవుటర్ రాకుంటే ఆంధ్ర అభివృద్ధి కాదు. మన సీఎం గారే చెప్తున్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళంతా ఆంధ్రాకి రండి, నేనేం కానీ సౌలతులు ఇస్తానని. ఇంత దుర్మార్గమో, ఇంత కక్ష ఇంత ఉంటే బయట వాళ్ళు ఎవరు వస్తారు సార్? దయచేసి నా వినుపమొక్తే మా ముఖ్యమంత్రికి కానీ, మా లోకల్ ఎమ్మెల్యేకి కానీ, మా లీడర్స్కి అందరికీ కూడా నాలాంటి వాళ్ళు వస్తేనే డెవలప్ అవుతుంది సార్. వాళ్ళని పూర్తిగా శిక్షించి నాకు రక్షణ కల్పించి నా సొత్తులు నాకు ఇప్పియాలని నేను వేడుకుంటున్నాను సార్. గవర్నమెంట్ వెళ్ళిపోతానే వీళ్ళు ఎంటర్ అవ్వడం జరిగింది. ఎవరు? మన ఎక్స్ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ ఎంటర్ అవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఎవరు కానీ, మేము అంత పెద్ద పంచాయతీలో మేముండే నాయకులు, ఇక్కడ ఉండే ఎక్స్ సర్పంచ్ చలరాజు గారు కానీ, జడ్పీటీసీ గారు, ఎక్స్ వెంకటరమణ గారు కానీ, మేము ఎవరు కానీ క్వారీ సైడ్ కూడా మేము ఎవరు వెళ్ళోళ్ళు కాదు. ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా వాళ్ళు ఏం చేసుకున్నారో ఏమి అవన్నీ మనకేం డీటెయిల్ తెలియకుండా మనం ఎప్పుడు కానీ ఎంటర్ కావడం, ఎప్పుడు కానీ మేము వెళ్ళోళ్ళు కూడా కాదు. తర్వాత ఇప్పుడు 24లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రోజు రిజల్ట్ లో వచ్చిన 1 అవర్కే మొత్తము బండ్లు గిన్నెలు అక్కడ ఉండే బండ్లన్నీ కూడా తీసుకోవడం వెళ్ళడం కూడా ఫస్ట్ మేమే గమనించింది. మా ఎక్సర్పల్ చలరాజు గారు కానీ గమనించి అతనికి మెసేజ్ ఇచ్చినాం మేము. ఇట్లా క్వారీలో నుంచి మొత్తం బండ్లన్నీ వెళ్ళిపోతున్నాయి ఏమి అంటే, అప్పుడు ఆయన అలర్ట్ అయ్యి మీరు అది చూసుకోండి, కొంచెము మీరు లోకల్గా ఉన్నారు కదా, అడేదో జేసీబీ కింద పెట్టి కొంచెం గాడి కొట్టి దాన్ని నిలుపుదల చేయండి, ఆ గాడి బండ్లంతా నావి, ఈ వారు వాళ్ళు తీసుకొని కర్ణాటకకి వెళ్ళిపోతారు, ఇప్పటికే కోర్టు లాస్ అయిపోయినాను నేను, ఈ బండ్లన్నీ కానీ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా నా కొంప కంప్లీట్గా మునిగిపోతుంది, వీళ్ళ వల్ల నాకు చాలా ప్రాబ్లం వస్తుంది అంటే అప్పుడు మేమంతా పోయి దాన్ని ఉన్నిన కాడికి వెహికల్స్ ఆల్రెడీ 10 వెహికల్స్ మేము తీసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు, ఏదో 1, 2, 3 ఉండేది మేము నిలుపుదల చేసి ఆడికి మళ్ళీ మా పిల్లలు 2-3 అక్కడ బందోబస్తుగా పెట్టి ఆయనకేమో కొంచెం హెల్ప్ చేసి, ఆయన పడతాను బాధ 5 సంవత్సరాలుగా మేమంతా చూస్తూ ఉంటాం కాబట్టి మేమేదో కొంచెం హెల్ప్ చేసి నిలబెట్టినాం. తర్వాత ఇప్పుడు క్వారీ క్లీనింగ్ సందర్భంగా జేసీబీ ఎక్సెల్ చలరాజు గారు జేసీబీ వచ్చింది, అదేదో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ప్రమాదవశాత్తు పాపం ఎవరైనా బాధే, మేము దగ్గరున్నాము 3 రోజులుగా, వాళ్ళకి ఏం చేయాలి అన్నీ చేసినాము, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ కొత్త బండిని క్లెయిమ్ చేసినామని అన్నిటికి కూడా వాళ్ళు సంతృప్తిగా మీరు మాకు న్యాయం చేసినారు, అన్ఎక్స్పెక్టెడ్గా మా పొరపాటు వల్లనే జరిగింది, అయినా కానీ మీరు అన్ని సక్రమంగా మాకు న్యాయం చేయనారు, మీ వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఒప్పుకొని యాక్చువల్గా వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి రావాల్సింది ప్రెస్ మీట్కి, వాళ్ళు ఏదో దినాలు పాలు ఏదో అంటున్నారు అనేసి, సరే వీళ్ళు రోజు
ప్రెస్ మీద ప్రెస్ రోజు రోజు ఇస్తా ఉంటే అంతా తప్పుడు తప్పుడు వార్తలు రాసుకొని ఈ పొద్దు ఆర్టీఓ దగ్గరికి పోయి మొన్నంత ధర్నాలు చేసి మైన్స్ ఆఫీస్ కాడికి పోయి ఇవన్నీ వీళ్ళు చేస్తా ఉంటే మేము ఈ రోజు ఇంకా లేట్ చేయకూడదు, ఈ రోజైనా మనం ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పేసి మేమంతా మాట్లాడుకొని రావడం జరిగింది. 5 సంవత్సరాలు పూర్తిగా 200 సంవత్సరాలు కొట్టేంత క్వారీని కొట్టి తరలించినారు వీళ్ళు. మాకు గొల్లపల్లి రోడ్లో కానీ ఇట్లా పొలమాసలపల్లి రోడ్లో కానీ కంప్లీట్ గా రోడ్లు మొత్తం సర్వనాశనం చేసేసి మేము ఎన్నోసార్లు మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అమరణ గారు వస్తే కూడా ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఇంతవరకు పొలమాసన బిల్లు పుట్టిన తర్వాత ఎవరు కూడా క్వారీలో ఇంత చేసింది లేదు, ఇంత దౌర్జన్యంగా. ఒకసారి ఒక బండి వస్తే దాని వెనకాల 10 నుంచి 15 బండ్లు వస్తాయి. పూర్తిగా డస్ట్ ఫామ్ అయిపోయి అన్ని ఊర్లలో కంప్లైంట్లు, ప్రతి విలేజ్ లో ఎవరీ విలేజ్ పూర్తిగా. లాస్ట్ కి అదే ఎమ్మెల్యే వెంకటగౌడ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఇంటింటికి పోతే 4 ఊర్లో రానిలేదండి. ఎందుకు రానిలేదంటే నువ్వు పాటు చేసిన రోడ్డు నువ్వు వేస్తేనే రా మా ఊర్లోకి, లేకపోతే నువ్వు ఖచ్చితంగా రాకూడదు అనేసి వాళ్ళ పార్టీ వాళ్ళు నిలిపేసినారు అతను. మళ్ళీ ఆయన వేసినాడో వేయలేదో మనకు తెలియదు కానీ మళ్ళీ వచ్చినాడు. ఇవన్నీ సక్రమం. అప్పుడు ఈ రూరల్ మండలంలో ఒకరో ఇద్దరు వైఎస్ఆర్ నాయకులు, చోటా మోటా నాయకులు ఆ పొద్దు కనపల్ల క్వారీ అదన్నీ సక్రమంగా జరిగింది. ఈ రోజు అక్రమం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంకా బ్లాస్టింగ్ చేయలేదు, క్వారీ స్టార్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన 2023లో లైసెన్స్ అయిపోతే 2024 ఎలక్షన్ వరకు కొట్టి నిట్టుగా తోలుకోండి, లోడ్లు తోలుకున్నప్పుడు సక్రమం. లైసెన్స్ టైం అయిపోయింది, లీజ్ టైం అయిపోయిన తర్వాత కూడా అతను తోలుకుంటే సక్రమం. ఈ రోజు అక్రమం. ఆ రోజు మాకేం తెలుదా నిలబడాలంటే, మాకేం తెలియదు గొడవ చేయాలంటే అదే క్వారీ దగ్గరికి పోయి ఈ రోజు 3 రోజుల నుంచి రోజు 15 నుంచి 20 మంది క్వారీ దగ్గర రావడము, బెదిరించడము, మీకు అట చేస్తాం ఇట చేస్తాం మిమ్మల్ని చంపుతాం నరకుతాం పడుస్తాం అనడము, ఈ మాదిరి ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆ రోజు నీ క్వారీ సక్రంగా నీకు అన్ని ఉండి సక్రంగా నువ్వు నడిపింటే నువ్వు ఎందుకు బండ్లు ఎత్తుకొని పారిపోతావు? జనార్దన్ నాయుడు గారి వెహికల్స్ తీసుకొని రిజల్ట్ వచ్చిన 1 గంట సేపు ఎట్లా పారిపోతావు? ఈ రోజు అక్కడికి వచ్చే ఈ వైసీపీ నాయకులకి బుద్ధి లేదా అని అడతా ఉన్నా నేను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు మీ కళ్ళు కనపడలేదా? ఆయన ఏమన్నా క్వారీ ఏ పొద్దున లీజుకి తీసుకున్నాడా? ఏ పొద్దున క్వారీ నడిపినాడా? ఆ క్వారీ పుట్టు పురోతన మేముంది మాకు తెలుసు కదా, లోకల్ గా మేము అక్కడ ఉండేవాళ్ళం స్థానికంగా.